విహారీ అలా వెళ్తూ ఉంటాడు స్పీడ్గా. ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పినట్టు వాళ్ళ నాన్నగారి పోస్ట్ మార్టం జరిగిన ఆ హాస్పిటల్కు రిపోర్ట్స్ గురించి అక్కడ చెప్తానని చెప్పడంతో సరే నేను తెలుసుకుంటాను అని విహారీ కారులో వెళ్తూ టెన్షన్ పడుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు. మా నాన్నగారిది నేను తెలుసుకోవాలి, అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారో తెలుసుకోవాలి అని విహారీ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగానే సుభాష్ని అంబిక ముందుగానే పంపించేస్తుంది. సుభాష్ అంబికకి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేస్తాడు. ఆ ఎస్ఐని కలిశాడు విహారీ. కలిసిన తర్వాత పటాన్చెరు రూట్లో వెళ్తున్నాడు. అక్కడ వాళ్ళ నాన్నగారి డెడ్ బాడీ ఇంకా పోస్ట్ మార్టం జరిగిన రిపోర్ట్స్ కోసం వెళ్తున్నాడు అనుకుంటా. అక్కడికి వెళ్ళాడు అంటే మీ నిజ స్వరూపాలు బయటపడిపోతాయి అని సుభాష్ చెప్తే అంబిక అంటుంది, చూడు వెంటనే వెళ్ళు, ఏదో ఒకటి చేయి ప్లీజ్ అని ఏంటో అడిగితే సరే నేను చూసుకుంటానులే అని సుభాష్ అంటాడు. అంబిక నేను కూడా వచ్చేస్తున్నానని ఫోన్ పెట్టేస్తుంది. అప్పటికి ఇంకా విహారీ లోపలికి వెళ్ళి అడిగితే ఇంకా విహారీ మాట్లాడుతూ ఉండగా అంతకుముందే విహారీ అక్కడే ఉండగా సుభాష్ లోపలికి వెళ్ళిపోయి ఆ రిపోర్ట్స్ గురించి మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటాడు. అయితే మీరు నాన్నగారు చనిపోయిన రిపోర్ట్స్లో ఏముందో చూసి రికార్డులో ఉన్న విషయం చెప్పమని ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పాడు సార్ నాతో. మీకోసమే వెయిట్ చేస్తున్నాను, రండి ఆ రిపోర్ట్స్లో ఏమున్నాయో చూసి మీకు చెప్తాను అని అంటూ తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే లోపలికి వెళ్తాడు సుభాష్. అంతకుముందే లోపలికి వెళ్ళిపోయి అక్కడ అంతా చెక్ చేస్తూ ఉంటాడు. అంటే రికార్డులో వెతుకుతూ ఉంటాడు సుభాష్. విహారీ ఇలా వస్తూ ఉంటాడు, సుభాష్ వెతుకుతూ ఉంటాడు. ఇద్దరు ఒకేసారి ఇంకా అప్పుడే టెన్షన్గా సుభాష్ మొత్తం వెతికిన తర్వాత కరెక్ట్గా వాళ్ళ నాన్నగారికి సంబంధించిన పేపర్ కనిపిస్తుంది. ఆ పేపర్ని చించేస్తాడు సుభాష్. చించేసి పక్కన వెళ్ళి ఆ పక్క ర్యాక్లోనే తాక్కుంటాడు. అప్పుడే ఆ వాచ్మెన్ అతను సెక్యూరిటీ వచ్చేసి అక్కడికి వచ్చి ఇలా చూద్దామని చెప్పి ఓపెన్ చేసి వెతుకుతూ ఉంటే అందులో ఏమీ కనిపించదు. లక్ష్మి కూడా విహారీతో పాటే ఉంటుంది.